అందుకే రాళ్ళు కరిగిపోయినాయి. కనకమ్మ తింటావా ఇవి ఫ్రై చేసినాయి? పాపడాలు తిను. కూతురమ్మ నీ కోసం వేడి వేడిగా ఫ్రై చేస్తుంది కనకమ్మ. ब्लू वाला पापड़ का थैली दे दो। अभी देखे नहीं कैसे डायलॉग बोली तक अरे वो पूरा जरूरत नहीं है, जो पूरा पकड़ा लो तो वैसा जी। तुम आगे कैसा बढ़ते? पागल है हमारा आदमी, दिमाग नहीं है उनका। बस बिल्कुल మీ కిచెన్ చాలా నీట్గా ఉందంట, జనాలకు నచ్చింది తెలుసా? నిన్న చెప్తుర్రు. ఇంకా ఇక్కడ వాల్ పేపర్ పెట్టాలి. జహాంగీర్ భాయ్ వాళ్ళ కిచెన్ చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది, ఇల్లు కూడా చాలా బాగుంది అంటారు. నీ ఇంటి గురించి అందే వాళ్ళు విశాలంగా ఉంది, అది 2 రూములు పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇల్లు బాగుంది, అట్లాంటి ఇల్లు తీసుకోమంటారు. 2 కూడా పెద్ద ఇల్లు అంటే తీసుకో. खाना गरम नहीं भैया रोटी आंदे यार, रोटी कहाँ है? కనకమ్మకు ముందు ఆకలి అవుతుంది. కనకమ్మకు दो खाना गरम कर दे दे गरम कर, तो ठंडे है कहीं కావుతుంది. फिर जल रहे, फिर नొక్కలే वैसा गरम गरम కనకమ్మకి ఇద్దామని ఆకలి. देखो టేస్ట్ చూడు కనకమ్మ. ఇది నాకు ఇష్టం ఉండదు. మరి ఇంకేం అప్పడం పప్పడం తింటావా? వైట్ తింటావా? ఎందుకు కింద కూర్చుంటున్నావు? తినాలి మంచిగా అక్కడ కూర్చొని నేను వద్దు పైన ఆ గోడ కానుకో. టేస్ట్ ఎట్టున్నాయి చూడు, బాగున్నాయా? గరం కప్పుడే నీ ఇల్లు బాగానే ఉందిలే, నువ్వు ఏడవకు. గురుక్కుంటూ ఉంటాడు ఏందైనా నోట్లో అనుకుంటా. మస్తు సాఫ్గా ఉండాలి. వయసు చిన్నదనే కానీ ముసలోళ్ళు, నువ్వు మాత్రం. అవును కరెక్టే. కనకమ్మ ఏంది నూనెలో కానీ ఎందు పైకి ఉబ్బుతున్నాయి ఎందుకు? ఎందుకంటావు అట్లా? రేపు నీ పెళ్ళాన్ని క్వశ్చనర్ చేసా కూడా పైకి అలాగే ఉబ్బుతుంది. వీటినే బాస్మతి బియ్యం అంటారు. బిర్యానీ మనకి ఇచ్చాడు కదా అవును. బిర్యానీ ఈయన పాపం పనికెళ్ళి 15 రోజులు అవుతుంది. ఎవరైనా కదా ఒంట్లో బాగోట్లేదు ఆయనకి, నిజంగానే సీరియస్గా. నిన్న కూడా బాధపడిండు, కాళ్ళు చేతులు గుంజడం, ఒంట్లో బాగోట్లే ఆయనకి. హాస్పిటల్ తీసుకెళ్ళమని. లేకపోతే ఇంట్లో ఉండే మనిషి కదా ఆయన, అస్సలు బండి వేసుకొని పోతానే ఉంటాడు. ఎప్పుడన్నా ఇంట్లో ఉండడా? మనం చూసినప్పటి నుంచి ఎప్పుడు ఇంట్లో ఉండడు. ఒంట్లో బాగాలేదు ఆయనకి. అన్నీ చేస్తుంది. ఆయన ఇంట్లో ఉండట్లేదు కాబట్టి ఇన్నాళ్ళ నుంచి తింటున్నావు టైంకి నువ్వు. అవును వద్దులేమ్మో ఇప్పుడు కొట్టుకోకండి అమ్మో. నూనెలో నీళ్లు పోసినట్టేనమ్మా, నూనెలో నీళ్లు పోసినట్టేనమ్మా నిన్ను కనకమ్మని కదిలిస్తే. నోర్లు పెద్ద పెద్దవి మీ ఇద్దరి. జహంగీర్ భాయ్, జహంగీర్ భాయ్ ఆడ కర్ర ఉంది తీసుకో. తినేసి బయటికి వెళ్దాం. అమ్మ కూతురమ్మా తినేసి టిఫిన్ బయటికి రెడీ. అసలు సూపర్ భాయ్. కాదు మంచినీళ్ళు కూడా ఎలుకెళ్తూ ఇస్తాడు మనకు తెలియదు. నిండుగా అంటే మంచినీళ్ళు ఆమెకి మంచినీళ్ళు సరిపోతలేవు అంట, కొంచెం నిండుగా అంటే. బాటలే ఇస్తా అంటుండు నీకోసం. మోటార్ గట్టిగా లేదు, మళ్ళీ ఎక్కువ కావాలి. మోటార్ గట్టిగా లేదు అంటుంది. అబ్బో ప్లగ్ పెడితే కానీ ఎలగదు.
ప్లగ్ పెడితే కానీ ఛార్జింగ్ ఎలా ఎలగదు. కూల్ డౌన్. కూల్. ఇప్పుడు నేను నవ్వలేక చచ్చిపోవాలమ్మా మాట్లాడుకుంటే. మరి నేనే కదా అన్ని కామెంట్ చేస్తావు మాకు. రోటీ తింటావా బిర్యానీ తింటావా? బాబు ఈ బిర్యానీలు ఏం తిన్నామ్మా నేను? అస్సలు ఒక్క చపాతీ తింటాను. జంగిరి భాయ్ ఆ చపాతీ ఆడుంది ఇటు ఇచ్చే ఒకటి. ఆగ నేను తీసుకొస్తా అక్కనకమ్మ. ఏవో బిర్యానీ రోటీ కావాలా కనకమ్మ. వద్దా వద్దంట కనకమ్మ వద్దంట. ఎంత వాల్పేపర్ చిప్కా తినొచ్చు. కనకమ్మకి పెట్టి ముందు ఓ 2 రోటీలు కనకమ్మ తినేస్తుంది. ఇంకోటి ఉన్నాయి తీసుకెళ్ళి గోంగూర పచ్చడి. గోళీలు వేసేసి కాదు గోంగూర పచ్చడి అయితే తీయలేదా మెంట్లో అడుగు. గోంగూర పచ్చడి అయితే జంగిరి భాయ్ గోంగూర పచ్చడి అరే నికాలా నా యారక ఉందా? అక్కడ ఉందా అంట. ఇగో గరం नहीं करेंगे उसको. ए नको अच्छा नहीं रहता ठंडा रहता टेस्ट रहता. గోంగూర పచ్చడి ఠండా అయితే టేస్ట్ रहता. ప్లేట్ లో కనకమ్మ తెల్లటి 2 ఇవా వద్దు నాకు. వేసుకో. ఏం తిను ఏం కాదు కానీ సంగతి తిన్ను ఏదైనా లిమిటే. ఒకటి వేసుకుంటాలే. నాకు ఏమి వద్దు నేను తిన్నది తినేసాను. గోంగూర పచ్చడి కావాలా వద్దా? గోంగూర పచ్చడి కావాలి. ఆడ ముందే ఉంది ఏది గోంగూర పచ్చడి? ఆ డబ్బా నాదిగా బ్లాక్ డబ్బా ఇగో ఇదేనంట. స్పూన్ ఇయ్య. తీసుకొస్తా. అయ్యమ్మ గోంగూర పచ్చడి అంతా అయిపోయిందమ్ము. అప్పుడే రాత్రి తిన్నదే మళ్ళీ రాత్రి వేసుకెళ్ళాడు కదా కొద్దిగా. మరి గోంగూర పచ్చడి కూడా ఎందుకు వేసావమ్మా? మరి కావాలన్నాడు వేసాను. డబ్బా తీసుకురాలే చూడు మెంట్లో. మరే నీకు చెప్పాను కదా నా కొత్త బాక్సే ఉష్ చేసాడు. అమ్మ కడగొద్దా అమ్మా? కడగకుండా ఎట్లా తీసుకొస్తారు? అంటే పొద్దున 10 కడగరా? కడగాలిగా. కడిగిన తర్వాత తీసుకొస్తా. నేను ఎన్ని 10 గంటలకు వచ్చినా? 7:30కి వచ్చినా నేను. కడిగిన తర్వాత తీసుకొస్తా. కడగకుండా తీసుకురమ్మంటే తీసుకొస్తా. మరి వద్దుందా? ఎవరికి నీకుందా? ఉండదు వాడికి. 8:30కి వచ్చి 7 గంటలకు వచ్చిన అంటున్నాను. అటు ఇటు ఒక అర్ధగంట. अरे मैं ऐसा कुछ नजर బహుత్ నజర్ లగరి. నువ్వు హీరో, నీకు దిష్టి తగులుతుంది. దిష్టి తగులుతుందంట కెమెరాలో చూపిస్తా అన్ని. అబ్బో గుద్దుకుండు కనుకమ్మ మంచానికి. అసలే ఛార్జింగ్ నువ్వు అంటే మళ్ళీ ఇంకా ఛార్జింగ్ మళ్ళీ అయిపోతాయి. జాగ్రత్త మరి. అమ్మ ఫోన్ ఇటు ఇస్తే నేను తెత్తగా దాన్ని చూడు రికార్డింగ్లో పెట్టి పక్కన పెట్టేసి నువ్వు. ఆన్లో ఉంది అది అంతే. అలా గాసం దాచుకుంటాను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంతే. ఏమైనా పిండి వంటలని అలా దాచేసుకుంటాను. ఏమి తింటారండి పాపడాలు? నాకు అస్సలు ఇష్టం ఉండదు. అస్సలు తినవు నువ్వు. అక్కడ షూట్లో కూడా నేను వేసుకోను. అల్లుడు ఫ్యాను ఘాట్ వస్తుంది. ఏం పర్లేదు. ఆమె పడిపోయాను. ఇది వేడి చేయలేదు. చేయలేదా? చేసిండ్రు. వైట్ రైస్ అది. చేయలేదు. వైట్ రైస్ వేసుకొని కొంచెం పెరిగేసుకొని తిను. రాత్రి భోజనం తినేసారు నువ్వు పట్టుకెళ్ళడికి? తినేసారు. మళ్ళీ లేపి నేను కొంచెం తిని చూడండి అని అన్నా. మళ్ళీ పొద్దుటే పాడైపోద్ది. లేదు ఫ్రిడ్జ్ లేదా? లేదు. ఇన్నాళ్ళు మీరు 3 మగవాళ్ళు ఉంటే ఫ్రిడ్జ్ కొనలేదండి ఏమనుకోలే. నెల కట్టుకుని కొనుక్కొచ్చమ్మా. పెట్టుకో తిను. బయట కుక్కరి పెడితే నేను పైన కూర్చుంటా.